హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో ఆనియన్ పరాటా ఎలా చేసుకుందామో ఒకసారి చూసేయండి. మీరు కూడా చూసి ట్రై చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దానికోసం గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకొని మన చపాతీ ముద్దలా తడుపుకొని పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నామంటే మూత పెట్టుకొని మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా సన్నగా తరుగుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను సోంపు తీసుకొని కచ్చపచ్చగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి. అని మనం దంచి పెట్టుకున్నాం చూడండి సోంపు ధనియాలు, అవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇదే విధంగా. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత నేను ఇక్కడ అల్లం తరుగు వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారము, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి తగ్గ సాల్ట్ తీసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను శనగపిండి వేసుకుంటున్నానండి. అదేవిధంగా 2 స్పూన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా చూడండి మన పొడి పొడిలాగా అవుతుంది కదండి. స్టఫింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఈ విధంగా అంతా కూడా మంచిగా అయ్యేటట్టుగా ఉడికేటట్టుగా చూసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా దీన్ని పక్కన పెట్టుకుందాం చల్లగా అయిన తర్వాత. ఇప్పుడు ఒక చపాతీ ముద్దను తీసుకొని చపాతీలా చేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, ఆనియన్ స్టఫింగు, అది అంతా కూడా చపాతీ పైన మంచిగా పరచాలి మొత్తము కూడా. చూడండి నేను చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము మిడిల్లోంచి కొంచెం నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి హాఫ్గా. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను మడత పెడుతున్నాను చూడండి. ఈ విధంగా అన్ని సైడ్లో కూడా ఇలా పెట్టుకుని మళ్ళీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మెల్లిగా కొంచెం పొడి పిండి వేసుకుంటూ మెత్తగా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకున్న తర్వాత దానిపైన నేను ఇక్కడ కలోంజీ వేస్తున్నాను. కలోంజీ కానీ, నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ వేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర తరుగుంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర ఇక్కడ మునగాకు పొడి ఉందండి, అది కూడా వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఇలా అన్నామంటే మనం చపాతీ కాల్చుకునేటప్పుడు విడిపోదన్నమాట. ఇలా చపాతీ కాల్చుకోవడానికి పెనంను వేడి చేసుకొని పెనం పైన వేసి మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ గీ వేసి వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 తిన్నా మీ కడుపు నిండిపోతుంది. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా
ప్రిపేర్ చేశానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కావాలనుకుంటే రౌండ్‌గా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో చేశాను. ఈ విధంగా మంచిగా ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి అంతా కూడా. నేను ఈ విధంగానే ఆలు పరాటా కూడా చేశానండి. మన ఛానల్‌లో ఉంది. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసి ట్రై చేయండి మీరు కూడా. అది కూడా చాలా బావుంటుందండి. మా పిల్లలకి ఇంకా ఇష్టం అది కూడా. దానికన్నా ఇది ఇంకా చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా మెత్తగా అండ్ టేస్టీగా నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోతుందని అంత టేస్టీగా కుదిరింది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.